తులారాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా డిసెంబర్ నెలలో ఈ యొక్క ధనుస్సు రాశిలో అంతా కూడా చూసుకుంటే చతుర్గ్రహ కూటమి అంతా కూడా గ్రహ యుద్ధం అనేది సంభవిస్తుంది. ప్రధానంగా చతుర్గ్రహ కూటమి అంతా కూడా అంగారకుడు, రవి భగవానుడు, శుక్రుడు, బుధుడు కలియుగతోటి సంభవిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా తులారాశి జాతకులకి మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మాసాంతాల్లో ప్రధానంగా అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క 18వ తారీఖు 28వ తారీఖు రోజుల తర్వాత విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహస్థితి అంతా కూడా మెరుగు కావడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, గోమాతకంతా కూడా సేవ చేయడం, రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాముఖ్యత దగ్గర ఆవనీతో దీపారాధన చేసి అక్కడ దత్తాత్రేయ స్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గురువారం అష్టమి తిథి వేళల్లో అంతా కూడా ఆచరించండి. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగాష్టమి వ్రతాన్నంతా కూడా ఎవరికైతే ఆచారం ఉంటుందో అనగాష్టమి వ్రతాన్నంతా కూడా ఆచరించడం వల్ల సకల శుభ కార్యక్రమాలు జరగడానికి, వంశాభివృద్ధి కలగడానికి, గురుకటాక్షం వల్ల, దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. స్వరిద్ర మాత్రం చేతని దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. అంగారకుడికి, శుక్ర భగవానుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకున్న వాళ్ళకి, తులారాశి జాతకులకి మహాలక్ష్మీదేవి ఆరాధన, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, ఈ యొక్క కాలభైరవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, కాలభైరవ స్వామి ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధించడానికి మాసాంతంలో 28వ తారీఖు తర్వాత మీకంతా కూడా మంచి శుభవార్త సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన తరచుగా చేసుకుంటూ ఉండండి. మంచి శుభవార్తని వింటారు. ప్రధానంగా వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి మంచి శుభమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగం సిద్ధించడానికి, మంచి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి. అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి, మంచి నూతన అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి గోచారరీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. డిసెంబర్ నెలలో అంతా కూడా అంగారకుడు, రవి, బుధ, శుక్రుడి యొక్క కలయికంతా కూడా చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మీనరాశి జాతకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకము, నలనుములు దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ 18వ తారీఖు రోజున మరియు 28వ తారీఖు రోజున మంచి శుభవార్తను వింటారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మీకు స్వల్పంగా ఈ అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికి, రాహువుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి. గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరించాలి. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. గోమాత సేవ అంతా కూడా ఆచరించాలి. పచ్చిగా తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకి తరచుగా సమర్పిస్తుండడం, గోపూజన అంతా కూడా చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. దత్తాత్రేయ కవచాన్నంతా కూడా పారాయణం చేయించాలి. దత్తాత్రేయ చరిత్రని తరచుగా పారాయణం చేస్తూ ఉండండి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి అంతా కూడా అంటే దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి గురుకటాక్షం కోసం అంతా కూడా అనగాష్టమి రోజున మీరంతా కూడా ఆచరించండి. అనగాష్టమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం మరియు దత్తాత్రేయ స్వామివారికి పసుపుతో అభిషేకం చేయించడం, నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. జపాన్ని ఆచరించండి. ఈ యొక్క నవగ్రహాలకంతా కూడా ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల
మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధల్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధిక వ్రతాలు ఆచరించిన వాళ్ళకి అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిష మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచాగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి, అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో వితరించం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని అనసూయదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.